ఏమండి, మీ అక్క వచ్చి గంట అవుతుంది, ఎందుకు వచ్చిందో ఒకసారి వెళ్ళి అడగండి. ఇంకెందుకు వస్తుంది? డబ్బుల కోసం వచ్చి ఉంటుంది. ఇదిగో అక్క. నేను ఈవేళ డబ్బుల కోసం రాలేదురా, నా వాటో కోసం వచ్చాను. ఏంటక్క కొత్తగా వాటర్ అడుగుతున్నావు? ఊర్లో పొలం ఉంది కదా, అది అమ్మేసి నా వాటో ఏదో నాకు ఇస్తే మా బతికేదో మేము బతుకుతాం. అదేంటి వదిన, అది మావి జ్ఞాపకం, దాన్ని అమ్మేయడం ఏంటి? అసలు నువ్వెవరు మా ఇంటి విషయాలు మాట్లాడడానికి? కానీ ఎవరా ఈ ఇంటి కోడలు? ఆ మాటకు వస్తే నీకు మాట్లాడే అర్హత లేదక్క. ఏంటి, నాకు అర్హత లేదా? ఇది నా పుట్టిల్రా. నాన్న నీకు ఇవ్వాల్సిందంతా నీ పెళ్లి టైంలో పెట్టేశాడు. ఇదంతా నా కష్టార్జితం. అంటే నాకు రావాల్సింది ఏం లేదంటావా? లేదు, అయినా సరే నెల నెలకి ఎందుకు డబ్బులు ఇస్తాను తెలుసా అక్క? ఆడపిల్ల కన్నీళ్ళు పెడితే ఇంటికి మంచిది కాదని నాన్న చెప్పిన ఒకే ఒక్క మాట వల్ల. మాట్లాడితే తమ్ముడు అది కావాలి ఇది కావాలి నేను పుట్టింటికి వచ్చేస్తావు కదా, అదే రాకుండా ఇంట్లోకి ఏమీ లేవు బయటికి వెళ్ళి తీసుకురండి నీ మొగుడు చెప్పుంటే నీ మొగుడు ఎప్పుడో బాగుపడేవాడు అక్క. వదిన, మొగుడు బాగుపడాలన్నా చేతకాని కూడా అవ్వాలన్నా అది భార్య చేతిలోనే ఉంటుంది వదిన. కావాల్సినవన్నీ మీరే అమర్చేస్తున్నారు కాబట్టి అన్నీ ఇలా ఉన్నారు. ఆడపిల్లకి పుట్టిల్లు భరోసానే వదిన, కానీ పుట్టిల్లో ఆధారం కాకూడదు. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను.